దివ్య అక్కతో మాట్లాడదాం. ఎందుకంటే కానిస్టేబుల్ దివ్యకి ఇష్టం లేకపోయినా సరే కాల్స్ చేస్తున్నాడు అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అసలు కానిస్టేబుల్ అంటే దివ్యకి ఇష్టమేనా? ఇష్టమా లేదా అనేది మాకు తెలియదు. ఆమెకి ఇష్టమా అనేది మాకు ఎప్పుడు అనలేదు. నేను అడిగిన డైరెక్ట్, దివ్య నీకు ఇష్టమా? నాకేం లేదక్క, నాకు అందరూ కొలీగ్స్ చెప్పారు కాబట్టి చూద్దామంటే మన క్యాస్ట్ పిల్లగాడే కాబట్టి నేను ఒకటే ఏం చూస్తున్నా అంటే ఒక ఎస్ఐ క్యాడర్ కాబట్టి చూద్దాం, మనకు ఒక వాల్యూ ఉంటుంది కదా. ఇప్పుడు నేను కానిస్టేబుల్ అంటే ఒక ఎస్ఐ క్యాడర్ ఉంటే నా లైఫ్ సెట్ అవుతుంది కదా అక్క, అంతే. కానీ ఇంకా నేను ఏం చూడలేను. ఇక్కడ వికారాబాద్లో ఉన్నప్పుడు డిఎస్పీ రైటర్ వర్క్ చేసేటప్పుడు తపాలు ఇవ్వడానికి మాత్రమే వెళ్తుండే. కామన్గా ఏదైనా వర్క్ ఉంటే ఫోన్ చేసి ఇట్లా కార్తీక్ తపాలు తీసుకొస్తున్నాను ఒక ఫ్రెండ్లీగా ఉండే అని అన్నారు. టిల్ నాకు 3 months ముందు ఏందో నాకు తెలియదు, వాళ్ళకి ఏం పరిచయం ఇట్లా అందరు ఒక దగ్గర కలిసి ఉంటారు కాబట్టి ఓకే. 3 months తర్వాత లాస్ట్ 3 months ఒకసారి ఫోటో చూపించింది నాకు. డైరెక్ట్ ఫోటో చూపించి అక్క ఇట్లా ఫోటో చూడు, పిల్లగాడు మంచిగా ఉండా అన్నది. పిల్లగాడు కొంచెం ఇట్లా అనిపిస్తున్నాడు దివ్య అంటే, అదే అక్క ఒకసారి మీరు చెప్పండి, ఇట్లా నాకు మా ఫ్రెండ్స్ కాల్ చేసారు, ఫ్రెండ్స్ చెప్పారు నాకు దివ్య మంచిగా ఉంటాడు, అబ్బాయి బాగుంటాడు, చూద్దాం ఒకసారి చూసి నువ్వు, ఎందుకంటే మీ క్యాస్ట్ ఎక్కడో ఎందుకు నెంకడము, అబ్బాయి అయితే మంచిగా ఉంటాడు అని ఆ అబ్బాయికి తెలిసిన కొంతమంది అన్నారంట, లేడీస్ జెంట్స్ తెలియదు నాకు అన్నారంట. అయితే దివ్య ఆ అబ్బాయికి ఏం చెప్పారంట, దివ్య చాలా సెన్సిటివ్, క్యారెక్టర్ వైజ్గా గుడ్ క్యారెక్టర్, ఒకరితోటి మాట పడదు, ఏం లేదు. ఆ అమ్మాయి కూడా చాలా మంచిది కార్తీక్, ఇట్లా ఆమెను చేసుకుంటే బాగుంటుంది, నీ లైఫ్ సెట్ అవుతుంది, ఇద్దరు అండర్స్టాండింగ్లో ఉంటారు అని చెప్పేసి ఆ అమ్మాయి అన్నదంట. అన్న తర్వాత నాకు ఫోటో పంపించిన తర్వాత నేను చూద్దాం దివ్య, తొందర పడకు, ఏం కాదు, ఎట్లున్నాడో తెలియదు. మనం అప్పుడే మస్తు మంది చెప్తారు ఆయన మంచిగా ఉన్నాడు, అంతా బాగున్నాడు, ముఖం చూసి అందరం మోసపోతాము. తొందర పడకు, చూద్దాం. ఆ పిల్లడు వచ్చిన తర్వాత మనం ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత ఆయన అబ్బాయి నచ్చిండు అనుకో, ఫస్ట్ చూసుకొని ఏం చేసుకుంటాం వద్దు, అబ్బాయి నచ్చిండు అంటే నేనేం అప్పుడు పిలుద్దాం మన రిలేటివ్కు చెప్తా. ఒకవేళ ఆ దాంట్లో ఎవ్వరు ఓకే అనకుండా నేను అయితే ఆ స్టాండ్ అయితే తీసుకొని అగ్రి చేయనని చెప్పేసి ఆ పిల్ల నాకు అన్నది. తర్వాత ఏమైంది, నేను ఎంక్వైరీ చేసుకోవడం నేను చేసుకున్నాం. తర్వాత అబ్బాయి ఏందో ఆల్రెడీ ఇద్దరిని చూసిండు అన్న ఒక టాక్ అయితే వచ్చింది. ఫస్ట్ చూసిండు, ఆ అమ్మాయి ఈయనను చూడలేడు, వేరే సైడ్ పెళ్లి చేసుకున్న, వేరే ఆయనను చూసుకుండు అన్న ఒక టాక్ అయితే మేము ఎంక్వైరీలో బయటపడ్డది. నేను అప్పటికి దివ్యకు వార్న్ చేస్తానే ఉన్నా, దివ్య చూడరా ఇట్లా వచ్చింది రూమర్ అయితే, ఇట్లా పిల్లగాడు కొంచెము వేరే ఆల్రెడీ చూసిండంట, ఎవరు ఎట్లుంటారో తెలియదు, చూద్దాము, చూసిన తర్వాత అప్పుడు మనం డిసైడ్ అవుదాం దివ్య అని చెప్పేసి మాట్లాడాం. కొన్ని రోజులు అది ఏమి అనలే, ఒక 1 month వరకు సైలెంట్గా ఉండే. లాస్ట్ వీక్ ఏమైంది, మళ్ళీ దివ్య అక్క ఫోన్లు చేస్తున్నారు అక్క, వాళ్ళు దమ్ చేస్తున్నారు, వస్తా అంటున్నారు, ఒక్కసారి వచ్చి చూసిపోతే నన్ను వస్తా కదా, మళ్ళీ ఇట్లనే నన్ను వస్తాము చేస్తాము ఏదో ఒకటి చేస్తారు నాకు. దాంట్లో వాళ్ళు వచ్చిన తర్వాత నీకు ఇప్పుడు మేమిద్దరం సిస్టర్స్ అనమాట, మీకు నచ్చితే అక్కకు నచ్చకున్నా ఆమె వద్దు దివ్య అని ఆమె అన్నదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెప్పి అన్నావు అనుకో, అందరికీ నచ్చాలి, అందరికి ఇంట్లో ప్రతి ఒక్కరు నా మేనత్త కాదనుకున్నా నేను చేసుకోను, పెళ్ళైతే చేసుకోను, అందరూ ఓకే అంటేనే నేను చేసుకుంటా అని చెప్పి నాకు అన్నది. సరే దివ్య ఏం కాదు, నేను పిలుస్తా బాబాయ్ వాళ్ళను అత్త వాళ్ళని పిలుస్తా, ఫస్ట్ ఒకసారి మనం చూద్దాం, అప్పుడే ఇష్యూ చేసుకోవద్దు, పిల్లగాడు వచ్చిందంటే ఓ ఇట్లా సంబంధం వచ్చింది అది రూమర్ క్రియేట్ అవుతుంది, వద్దు, నేను ఫస్ట్ మనం చూద్దాం ఒకసారి. చూసిన తర్వాత అబ్బాయి బాగుండు అంటేనే మనం పెద్దవాళ్ళకి చెప్పి, అప్పుడు బాబాయ్ బాబాయ్ మా డాడీ ఎక్స్పైర్ అయింది కాబట్టి బాబాయ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నేను పిలుస్తాపోయి వాళ్ళు చూస్తారు, నేను చెప్తా, వాళ్ళకి ఎంక్వైరీ చేయమని కూడా చెప్తా, నేను ఏం టెన్షన్ పడకు, మంచిగా ఉంటుంది, చేసుకో దివ్య అని కూడా చెప్పిన. అబ్బాయికి ఏం చెప్పింది, ఫోన్ చేయి ఒకసారి, ఇట్లా ఫోన్ మెసేజ్ చేస్తున్నాడు నాకు, నువ్వు ఫోన్ చేయక్క అని ఒకసారి చెప్పింది నాకు. నేనేం చేసిన సరేలే అని చెప్పేసి లాస్ట్ సండే ఫోన్ చేసిన. ఇంతకుముందు రోజులు బాగాలేకుండా February monthలో వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసిండు నాకు, ఒకసారి కాల్ చేస్తే కట్ చేసిన, మళ్ళీ కాల్ చేసిండు 3 సార్లు, నేను స్విచ్ ఆఫ్ పెట్టేసిన ఫోను. స్విచ్ ఆఫ్ పెడితే నాకు వాట్సాప్లో ఏం పెట్టిండు, ప్లీజ్ లిఫ్ట్ ద కాల్ అని పెట్టిండు. సరే ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నాడు ఏందబ్బా అని నేను దివ్యకు ఫోన్ చేసి, దివ్య ఇట్లా ఫోన్ చేస్తున్నాడు, దివ్య నాకు మళ్ళీ మెసేజ్ పెట్టిండు, మరి ఏంది అని అంటే ఒకసారి నువ్వు మాట్లాడక్క ఏందో అని అన్నది. సరే నేను ఫోన్ చేసి చెప్పు కార్తీక్ ఏంది అని అంటే, ఇట్లా మీకు దివ్య చెప్పినట్టే ఉంది సంబంధం, వదినా అన్నాడు. నువ్వు వదినా అని మాట్లాడకు, నేను రిలేషన్ ఇంకేం కట్టుకోలేము, తర్వాత చూద్దాము, ఇప్పుడు నాకు అక్కనో మేడమో ఏదో ఒకటి పిలువు కార్తీక్ అంటే, ఏం హట్ అయిందా ఏందో నాకు తెలియదు, సరేలే అని చెప్పేసి నెక్స్ట్ టైం నమస్తే మేడం అని పెట్టింది. సరే అని చెప్పి నేనేమన్నా ఇట్లా చూస్తున్నాము, నాకైతే దివ్య నచ్చింది, బాగుంది, మేము ఆల్రెడీ నాకు అండర్స్టాండ్, ఆమె గురించి నాకు తెలుసు, నేను అండర్స్టాండింగ్లో ఉన్నా అని అన్నారు.
సరే నువ్వు ఏం అండర్స్టాండింగ్లో ఉన్నా ఏమున్నా నా చెల్లెలు సెన్సిటివ్, అది ఒకరితోటి మాట పడదు. నేను ఒకరోజు మాట్లాడుతున్నా, నాతో 4 రోజులు మాట్లాడదు కార్తిక్. నేనైతే తొందరపడి నిర్ణయాలు తీసుకోము, మంచిగా ఉంటేనే చేస్తాను, మంచి లేకుండా చెయ్యను నేను. అంటే అట్లేం లేదు, మీరు ఒకసారి చూడండి, మా ఫ్యామిలీ కూడా బాగుంటుంది, మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి అంటే సరే వాట్ ఎవర్, నేను ఎంక్వైరీ ఏం చేసుకున్నా, మాకు టైం కావాలి కొంచెము. ఇప్పుడు వాళ్ళ డాడీ ఫోన్ చేసి ఏమన్నాడు, వాళ్ళ డాడీకి ఏమన్నాడు, అయ్యో రోజులు బాగాలేకుంటే ఏమన్నా నేను వికారాబాద్లో 2-3 సంబంధాలు చూసి వచ్చినాం, చూస్తే ఏమవుతుంది అంటే, లేదు అంకుల్ మా చెల్లెలకి ఇది ఫస్ట్ మ్యాచ్, మేము తొందరగా స్టెప్ అయ్యాము, మాకు కొంచెం టైం కావాలి, మంచి రోజులు చూసుకుందామంటే సరేగా మీ ఇష్టం అని చెప్పేసి ఆయన స్టాప్ అయ్యాడు. దివ్య ఎందుకు చనిపోయింది, ఇంత డిస్కషన్ జరిగింది అంటే మీరు యాక్సెప్ట్ చేయరన్నా లేకపోతే తన నుంచి ప్రెజర్ అని కాదు, యాక్సెప్ట్ మేము ఆమెకు సరే మంచిగా ఉంటే నీ లైఫ్ నీ ఇష్టం, రేపు ఏమైనా నువ్వు సఫర్ కావాలి, మేమేం హెల్ప్ చేయలేము, రేపు మంచిగా ఉంటే నువ్వు చూడు దివ్య అంతే, అదే చెప్పిన నేను ధైర్యం అదే ఇచ్చిన. ఎవరు బాగాలేరన్నా నువ్వు దాని గురించి ఆలోచించకు, నువ్వేదో అదే ఆలోచించు అని కూడా చెప్పిన నేను. తర్వాత ఆ అబ్బాయి ఏం చేసి లాస్ట్ అంటే మళ్ళీ ఒకసారి ఫోన్ చేయక్క అని చెప్పింది నాకు. ఫోన్ చేసిన, కార్తీక్ మా అమ్మ వాళ్ళు ఇంట్లో లేరు, ఇప్పుడు ఏం రాకండి అని చెప్పిన నేను. రాకండి అంటే అది మా నాన్నకు చెప్పండి, మీరు ఇట్లా ఎందుకు పోస్ట్పోన్ చేస్తురు, మేము మంచిగానే ఉన్నాం మేము అని అన్నాడు. ఏం చెప్పినా మేము గుడ్డిగా నమ్మము కార్తీక్, మీ నాన్నకు చెప్పాలంటే ఫోన్ కలిపి చెప్తా అని చెప్పిన. అయితే ఫోన్ కలిపి నేను ఫోన్ కాన్ఫరెన్స్ పెడితే, అంకుల్ ఇప్పుడు మా అమ్మ లేదు ఇంట్లో, మాకు పెద్ద మనుషులు ఉండాలి ఇంట్లో కదా, మేము అట్లా చూపిస్తాం నీకు, మాకు కొంచెం టైం కావాలి, మా అమ్మ లేదు, నెక్స్ట్ సండే మా అమ్మ వస్తుంది అంటే, మీరు ఇట్లా ఎందుకు పోస్ట్పోన్ చేస్తారు, అసలు మీకు ఇష్టం ఉందా లేదా అంటే, ఇష్టం ఉందా లేదా అని ఎట్లా అంటారు అంకుల్ మీరు, కొంచెం ఆగండి, అరే అన్ని కొంచెం మంచి రోజులు చూసుకున్నాం, మేము అది చేస్తాం కదా, ఇంట్లో ఎవరు లేనప్పుడు అబ్బాయిని పిలుచుకొని మేమేం చేసుకుంటాము, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి నేను అన్న. వాళ్ళ డాడీ కొంచెం సీరియస్గా మాట్లాడంట, వీళ్ళు ఏందో అంటే, ఆ పిల్లగాడు ఏమన్నాడు, ఆగు నాన్న ఏంది ఇట్లా గట్టిగా మాట్లాడుతున్నాడు, జర మిల్లగా మాట్లాడు, ఏమనుకుంటారు వాళ్ళు అట్లా మాట్లాడితే, ఫోన్లోనే అన్నాడు ఆయన, ఏమనుకుంటారు అట్లా మాట్లాడితే, కొంచెం మిల్లగా మాట్లాడంటే, సరేరా మీ ఇష్టం ఏమైనా వేసుకోండి, నా మాట మీరరు అని వాళ్ళ నాన్న ఏమన్నాడు, ఫోన్ కట్ చేసిండు. మళ్ళీ ఫోన్ కాల్ చేసిండు, ఏంది కార్తీక్ ఇప్పుడే మీ నాన్న ఇంత గట్టిగా దబాయిస్తుండే, రేపు పెళ్ళైనాక మా చెల్లెల్ని ఆయన మాట విని నువ్వు చెల్లెల్ని అది చేస్తావని ఏంది గ్యారెంటీ అంటే, లేదు అట్లేం లేదు, మేము అండర్స్టాండింగ్లో ఉంటాము, అట్లేం లేదు, ఎవరి మాట నేను వినను, నాది ఏందో నేను చూస్తా అంటే, అదే ఇప్పుడు అట్లనే అంటారు కదా, పెళ్ళైనాక ఏమంటారో ఎట్లుంటారో తెలియదు మీరు నాకు అని చెప్పేసి నేను గట్టి కొంచెం మాట్లాడినా. సరే నా వీక్ అది చేసిండు, ఏమున్నా నువ్వు మా చెల్లెలకి ఫోన్ చెయ్యకు, నాకు చెయ్యి ఫోన్, నేను చెప్తా మాట్లాడతా అని చెప్పిన. తర్వాత మళ్ళీ లాస్ట్ Thursday నాకు ఫోన్ చేసిన, అదే ఫోన్ చేసి ఇట్లా వస్తున్నామంటే, నేనన్నా వస్తున్నాం అంటున్నారు కదా, సరే రండి ఒక్కరోజు చూడండి, వచ్చి మంచిగుంటే మేము మా పెద్దవాళ్ళు మా బాబాయ్ వాళ్ళను పిలుస్తాం, వాళ్ళందరూ ఓకే అంటే మేము స్టెప్ వేస్తాం, లేదు అంటే మేము అది చేస్తామండి అని అన్నా. తర్వాత మళ్ళీ మా నాన్నకు ఒకసారి చెప్పవా అంటే, నేను నాన్నకు చెప్పను ఏం చెప్పను అని నేను చెప్పేసి నేను ఫోన్ కట్ చేసిన. మళ్ళీ దివ్యకు నిన్న ఫోన్ చేసిండంట, నాకు ఒకసారి ఫోన్ చేసి నేను కట్ చేసిన, మళ్ళీ దివ్యకు ఫోన్ చేసిండంట, 4 సార్లు దివ్యకు ఫోన్ చేసిండంట. నువ్వు ఫోన్ చేస్తే ఆమె సీఏ దగ్గర ఉంటుంది కాబట్టి ఫోన్ లేపలేదు. తర్వాత మళ్ళీ ఏం చేసింది, తర్వాత ఫోన్ చేసి లేపిందంట. ఏమైందంటే, ఏంది ఫోన్ లేపుతలేవు అని కొంచెం గట్టిగా మాట్లాడిండంట. అరే అట్లేంది నువ్వు ఎట్లా సీరియస్ అవుతున్నావు, ఇష్టం ఉంటే వేరే దగ్గర చూసుకోపండి, అవసరం ఇట్లా నాకు చెప్పింది ఇవన్నీ మాటలు, ఇష్టం ఉంటే వేరే సైడ్ చూసుకోపండి, నాకు మీరు ఇట్లా దమ్దమ్ చేసా నా నుంచి కాదు, మా ఇంట్లో అందరు పరిస్థితులు నేను చూసుకోవాలంటే, ఆమె అందరి నాది కానీ మా పెద్దక్కది కానీ ఏదున్నా తను రెస్పాండ్ అవుతుండే అనమాట. ఇప్పుడు మేము ఏదన్నా అనుకున్నా ఏమన్నా దివ్య ఇట్లా రా అట్లా అంటే ఆమె మాట్లాడుతుండే, మా పెద్దక్క వాళ్ళ దగ్గర ఏదున్నా వాట్ ఎవర్ ఏమున్నా మా చెల్లెలకు ఫోన్ చేసి మాట్లాడుతుండే. ఒకసారి ఏమన్నాడంట, మాది కొంచెం ఇష్యూ నడిచింది అనమాట మా దగ్గర తాండూరులో, అయితే ఆ అబ్బాయికి డైరెక్ట్ మా చెల్లెలమంట, కొంచెం మా బావ వాళ్ళది మా అక్క వాళ్ళది కొంచెం ఇష్యూ నడుస్తుంది, ఇప్పుడు లేదు కార్తీక్ అంటే, వాళ్ళని నడుస్తే నీకేమవుతుంది, నీకే ఏమవుతుంది, మరి మనం చూస్తే అయిపోతుంది కదా, ఇవి ఎప్పుడు ఉండేటివే అన్నాడంట. అట్లా మాట్లాడుతూ ఇప్పుడు అట్లా మాట్లాడుతుంది దివ్య, ఆయన ఇంకేం మాట్లాడుతూ మనం సంబంధం చూసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది దివ్య, నువ్వు తొందర నిర్ణయాలు తీసుకోకు, నువ్వు ఎంక్వైరీ చేసుకో, ఫస్ట్ అబ్బాయి ఎట్లున్నాడో ఒకసారి తెలుసుకో, నీ కొలీగ్స్ అంటున్నావు కదా, నీ కొలీగ్స్ తోటి నువ్వు ఎంక్వైరీ చేయించుకో అని చెప్పేసి నేను ఆమెకు అది చెప్పిన. అయితే నిన్న నాకు మళ్ళీ ఫోన్ చేసిండు, నేను కట్ చేస్తే, నేను కొంచెం వర్క్లో ఉన్న కాబట్టి నాకు ఫోన్ చేయకు, చెల్లెకి ఒకసారి ఏమన్నా చెల్లెకి మాట్లాడని చెప్పి నేను చెప్పిన. చెల్లెలకి ఫోన్ చేసి ఇది అయిందనమాట, ఫోను లేపలేదంట, తిట్టిండంట, కొంచెం గట్టిగా మాట్లాడిండంట. తర్వాత మళ్ళీ మా చెల్లెలు ఇట్లా అయిందంటే మార్నింగ్ నేను ఫోన్ చేసిన, ఏమైంది కార్తీక్ మా నేను ఇట్లా అయ్యిందని ఏమనలేను, నువ్వు మా చెల్లెలకి ఫోన్ చేసినావా మార్నింగ్ నైట్ ఏమన్నా, లేదు చేయలే, ఏమైందన్న నిజం చెప్పు కార్తీక్, నువ్వు చేసినావా లేదా, మెసేజ్ ఏమన్నా పెట్టినావా లేదా అంటే, చేసినా అన్నాడు. ఏమన్నావు ఆమెకు చేసి అంటే,
నేమనలే, నేను ఉట్టి లొకేషన్ పెట్టమని అంతే అన్నాడు. లొకేషన్ పెట్టమంటే సూసైడ్ ఇట్లా చేసుకుంటుంది కార్తీక్, నువ్వు ఏమైనా అన్నావా నిజం చెప్పు అంటే, అయ్యో అవునా అసలు తెలియదు నాకు, నేను ఏమనలే, నేను ఓన్లీ లొకేషన్ పెట్టమని చెప్పి అంటే, నువ్వు ఎందుకు హరాస్ చేసినావు, నేను ఉన్నా కదా, నా నెంబర్ తీసుకున్నావు కదా, నువ్వు నాకు చెప్పొచ్చు కదా, చెల్లెలకి ఎందుకు ఫోన్ చేసినావు, ఆ పిల్ల ముందరికే మెంటల్ ఆడ వర్కే మెంటల్ టెన్షన్ తోటి ఉంటుంది ఆమె, నువ్వు కాల్ చేయాల్సిన అవసరం ఏముంది అని నేను అడిగిన. నేను నాకు తెలియదు నేనేం అసలు మాట్లాడలే అని చెప్పేసి చెల్లెలకి అన్నాడంట. తన ఫోన్లో ఏమన్నా మెసేజెస్ కానీ తన నుంచి నాకు ఏం తెలియదు, ఆయన ఫోన్లో ఏం మెసేజ్ పెట్టిండో తెలియదు, ఏమేం పెట్టిండో ఏమో పాస్వర్డ్ మాకు తెలియదు, ఇప్పటికి ఇంకా ఓపెన్ చేయలేదు. పోలీసు వాళ్ళు నుంచి ఆ కానిస్టేబుల్ నుంచి ప్రెజర్ రావడం వల్లే మీ దివ్య సూసైడ్ చేస్తుంది. నేను ఏమంటున్నా మేడం, ఆమెకు పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి అంటే మా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అంటారా, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉండేటివి మా ఇంట్లో ఉన్నాయి, ఆలుమొగలు కానీ ఏమన్నా అవి కామన్, ఇప్పుడు లేవు, ఇవి కొత్తగా నిన్న రాలేవు ఆమెకు, ఫస్ట్ నుంచి ఆమె అది వింటుంది, వినట్లే అని అనట్లే, అది అంత ప్రెషర్ కాదు కదా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో సంబంధం అన్నట్టుగా ఎందుకు, ఒకవేళ నచ్చుతుంది అంటే నచ్చితే చేస్తామని మేము అన్నాం కూడా, మేము చెయ్యను అని అనలేం, నచ్చితే వేరే ఏదో కులస్తుడు వేరే కులస్తుడు అయితే కాదు, మన కులమే కాబట్టి ఏముంది దివ్య చెప్దాం, అందరికి బాబాయ్ వాళ్ళకి చెప్దాం, అత్తలకు చెప్దాం, మన కులాడు కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు, మంచిగా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవ జరుగుతుంది. నాకేమనిపిస్తుంది అంటే, బాబు అయితే ఈమెకు స్టాండ్ తీసుకోవా, ఒకవేళ మీ ఇంటి వాళ్ళు నచ్చకుంటే, మీ అమ్మ మీ నాన్న మీ అత్త వాళ్ళు మీ బాబాయ్ వాళ్ళు నచ్చకుంటే నువ్వు నాకు స్టాండ్ తీసుకోవా అన్నదంట, తీసుకోను అన్నదంటే, తీసుకోను వాళ్ళకి నచ్చకుంటే నేనెందుకు స్టాండ్ తీసుకుంటా అన్నదంట. అది ఏమన్నా ప్రెజర్ చేసిండా అని అదే అనిపిస్తుంది మాకు. ఇంకోటి మేము ఎంక్వైరీ చేసుకున్నాం బాబు గురించి, ఇది ఒకటి, ఇది కొంచెం ఏంటంటే ఇంకో ఇద్దరిని చూసిండు ఆల్రెడీ అని అది కూడా మా చెల్లెలకి చెప్పిన, నాకు ఏం అర్థమవుతుంది అక్క, నేను మీకు చెప్పలేకపోతున్నా, ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేస్తుంది, షేర్ చేస్తా, ప్రతి ఒక్కటి చెప్తుంది ఆమె, నాకు ఏది ఉన్నా నాకు ఓపెన్ చెప్తుంది, ఒక గంట టైం తీసుకొని కూడా మళ్ళీ నాకు ఫోన్ చేస్తుంది, అక్క ఇట్లా అయింది నాకు, ఇది వీళ్ళు ఇట్లా టార్చర్ పెడుతుంది, నా గురించి నాకు చెప్పింది, లేకుంటే నాన్న గురించి నెగిటివ్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు, కానీ ఎన్ని రోజులు లేని ఇంత గట్టిగా ఉన్న మనిషి ఏది ఉన్నా ఫోన్లో దానికి చేస్తాం మేము, ఏ ప్రాబ్లం ఉన్నా అదేమంటే నిదానంగా ఆలోచించి మళ్ళీ స్టెప్ వేస్తుంది ప్రతిదీ. ఇంత నిర్ణయం, కఠినమైనటువంటి నిర్ణయం అంటే, ఒకవైపు మీరంటే ఇష్టం, మీ తల్లి అంటే తనకి చాలా ఇష్టము, ఒకటే మాట అంటది, నాకు నాన్న పోయిన తర్వాత ఎవరు అర్థం చేసుకోలేరు అక్క, ఒక 20-30% నువ్వు అర్థం చేసుకుంటావు నాకు, అందుకని నీతో షేర్ చేసుకుంటా నేను, అమ్మ కూడా ఏదో ఈ అమ్మ అంటే ఇప్పుడు ఏదో ఒకరు చూస్ చేసుకోవాలి, మంచిగా ఉంటుంది, నీ లైఫ్ సెట్ అయితే ఎన్ని రోజులు ఉంటాము అంటే, నేను పెండ్లి చాలా టిల్ ఆమె పెండ్లి చేసుకొని అన్నది ఆమె. చాలా ఎమోషనల్ అయ్యి ఉంటే కానీ నాన్న లేడు కాబట్టే మనకి కష్టాలు అని చెప్పేసి ఆమె చాలా ప్రెషర్ కి ఫీల్ అయింది. ఆ అబ్బాయి ఏమన్నా అన్నాడా, మాకు అది కావాలి ఫస్ట్, అబ్బాయి ఏమన్నా అంటే నాకు అది ప్రూఫ్ ఫస్ట్ కావాలి. నీకు మెంటల్ టెన్షన్స్ ఏమున్నా ఇన్ని రోజులు నేను మెంటల్ టెన్షన్స్ మీకు ఇప్పుడు రావు అని నాకు తెలుసు, ఆ మెంటల్ టెన్షన్ అయితే ఏమీ లేదు మధ్యలో.